హాయ్ అండి. సడన్గా పవన్ కళ్యాణ్ అయితే యాత్రలు అయితే మొదలెట్టాడండి. ఏదైతే ప్రముఖ దేవాలయాలు ఉన్నాయో సౌత్ ఇండియా సంబంధించి మొత్తం దేవాలయాలు అయితే పర్యటన అయితే మొదలెట్టాడు. అన్ని దేవాలయాలు ఒక్కొక్కటిగా అయితే సందర్శిస్తూ ఆయన అయితే ముందుకెళ్తూ ఉన్నాడు. తన కొడుకు హకీరతో కలిసి ఈ పర్యటన అయితే చేస్తూ ఉన్నాడు. దేవాలయ సందర్శన అయితే చేస్తూ ఉన్నాడు. ఎందుకనేది చాలామందికి అర్థం కాని విషయంగా ఉంది. లేకుంటే రీసెంట్గా హెల్త్ ఆయనకు బాగాలేదు. రీసెంట్గా అనుకున్నాం కదా, కొంచెం హెల్త్ బాగాలేదు. దాని నుంచి కోలుకున్నారు అనుకుంటాను. కోలుకున్న తర్వాత ఇమీడియట్గా అయితే యాత్ర చేస్తున్నాడు. హెల్త్గా మంచిగా ఉండాలని ఏమన్నా మొక్కుబడిగా ఏదైనా చేస్తున్నాడా, లేకుంటే వేరే ఏమన్నా ఆశిస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సౌత్ ఇండియాలో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తమిళనాడు, కొంచెం అటుపక్క కేరళ ఎంత ఏరియా కొంచెం కొంచెం ఎందుకంటే తీవ్రవాద శక్తులు కొంచెం అనుకూలంగా మారుతుందని అయితే కొంచెం ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. కేంద్రం కూడా ఇదే భావిస్తూ ఉంది. అంత ఎస్పెషల్లీ కేరళలో, అలానే కొంచెం తమిళనాడు ఆ ఏరియా కింద ఏరియాలో అయితే కొంచెం అలాంటి ఉన్నారంట. ఎక్కువ బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఎక్కువ ఉన్నారంట ఆ ఏరియాలో. అలానే కొంచెం క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, కొంచెం ఈ తీవ్రవాదాన్ని ప్రలోభపెట్టే విధంగా అయితే కొన్ని సంఘటనలు అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయంట. కాబట్టి వాటి గురించి ఎలాగుంటే దాన్ని అణిచివేయడానికి, హిందువులందరినీ ఏకతాటిపై తేయడానికి ఏమన్నా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడేమో పవన్ కళ్యాణ్. అన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అందరు ఉత్కంఠ అటువైపు వెళ్ళింది కదా, పవన్ కళ్యాణ్ వచ్చాడు దేవాలయం చూస్తున్నాడని హిందువులు ఒక సంఘటన అవుతారు కదా. ఆ విధంగా ఏమన్నా చేయడానికి ఏమన్నా ట్రై చేస్తున్నాడు ఏంటో తెలియదు. కానీ ఇంతకీ చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి దీని గురించి. అయితే సడన్గా ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా దేవుళ్ళ గుళ్ళకి పర్యటన చేస్తున్నాడు అనేది చాలా ఉత్కంఠగా మారింది. లేదా ఫ్యూచరు కేంద్రంలో కేంద్రంలో చక్రం తిప్పడానికి ఇది ఒక పన్నాగం అనుకోవచ్చు. ఎందుకంటే మోడీ షా కంట్రీలో ఎక్కువగా ఇంప్రెస్ కొట్టేయడానికి అని కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ కూడా కొంచెం హిందూ తత్వం కొంచెం గట్టిగానే ప్రమోట్ చేస్తూ ఉంటుంది, హిందువులకి గట్టిగా అండగానే ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సనాతన ధర్మం గురించి చాలా ఎక్కువగా పోరాటం చేస్తున్నాడు. కాబట్టి దాన్ని ఇంకా తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తున్నాడేమో చూడాలి. ఎన్ని రకరకాల క్వశ్చన్లు అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ పక్కన కేరళకు సంబంధించి తమిళనాడు కొంత ఏరియా ఇలా ప్రాబ్లమ్స్ ఉంది. దాన్ని బయటపడడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడు, హిందువులను సంఘటితం చేయడానికి. ఎవరి దోవలో అయితే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మనసులో ఏముందనేది అతనే చెప్పాలి బయటకు వచ్చి, ఎందుకు ఈ యాత్ర అయితే మొదలెట్టాడనేది చూద్దాం. సడన్గా కొన్ని రోజులు మాయమైపోయాడు, ఒక 10 రోజుల పాటు అయితే సడన్గా మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. ఇలా అయితే చూద్దాం. మరి ఏదేమైనా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చెప్పేదాకైతే మనకైతే క్లారిటీ ఉండదు. కానీ ఒకటైతే నిజం, కేరళ అయితే చాలా దారుణమైన స్థితిలో అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ మన అమెరికా చేస్తున్న పని అదే. ఏదైతే వాళ్ళ దేశంలో అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో అందరినీ బయట పంపిస్తుంది. మన దేశానికి ఆల్రెడీ 2 విమానాలు పంపించడం చూసాం. అలానే మన దేశంలో రేపొద్దున మన దేశంలో ఉన్న ఎవరైతే బంగ్లాదేశీయులు ఉన్నారు, బర్మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఏర్పారేసి మళ్ళీ వాళ్ళ దేశాలకైతే పంపించే ప్రయత్నం అయితే చేసినప్పుడు ప్రయత్నం అయితే ఉంది. ఆల్రెడీ అజిత్ దోవల్ ఉన్నాడు కదా, అతనైతే ఈ ప్రయత్నంలో ఉన్నాడని అయితే ఒక సంకేతం వస్తుంది. చూద్దాం. మరి దీనికన్నా ముందు ఏంటంటే ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే హిందువులందరూ సంఘటితం కావాలి. కాబట్టి ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల అందరూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పలానా పర్సన్ ఐడెంటిఫై చేయాలంటే ఈ పర్సన్ ఎప్పటి నుంచి ఉన్నాడు, వాళ్ళ తాత ముత్తాతలు ఏంటి అయినా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఒకవేళ వాళ్ళ తాత ముత్తాతలు ఎక్కడ కాకపోతే మరి వీళ్ళు ఎక్కడ ఎలా వచ్చారనేది మొత్తం తెలుసుకోవాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది అవసరం ఉంటుంది. ఇలా ఇన్ఫర్మేషన్ అవసరం అయినప్పుడు ఖచ్చితంగా తోటి వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. చూద్దాం. మరి ఇదంతా రకరకాలుగా అయితే ముందుకు వెళ్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాడు, లేకుంటే ఆయన పర్సనల్ చేసుకుంటున్నా అనేది ఆయన చెప్తే కానీ మనకి ఐడియా రాదు ఒక విషయం.